మార్కండేయుని మనోరథం పరమశివుని ప్రమోదం. ఈ వీడియో మొదలుపెట్టే ముందు నేను ఈ శివపురాణం నా తండ్రి అయిన శివయ్యకి అంకితం చేస్తున్నానండి. కైలాసానికి చేరుకున్న మార్కండేయుడు అక్కడ జగతికి అధిపతులైన పార్వతీ పరమేశ్వరులను చూసి పరమవశుడైపోయాడు. అంతే, ఒళ్ళు పులకించిపోయింది. జన్మ ధన్యమైందనుకున్నాడు. 2 చేతులు జోడించి మాతాపితరుల ముందు సాగిలపడి దండ ప్రమాణాల ఆచరిస్తూ ఇలా అంటున్నాడు. స్వామి చంద్రశేఖర, లోకమంతా నన్ను నీ భక్తులు అగ్రగణ్యుడుగా భావిస్తుంది. నీ గురించి పూర్తిగా తెలిసిన వాణ్ణి నన్ను కీర్తిస్తుంది. అయితే నాకు నీ విశేషమైన మహిమల గురించి, విశిష్ట వైభోగాన్ని గురించి పెద్దగా తెలియదు. ఇది నాకు చాలా చిన్నతనంగా ఉంది. అదిగాక నీ గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనిపిస్తూనే ఉంటుంది. తెలుసుకోవాల్సింది ఎక్కువగా ఉంటుంది. నీ తత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఆ నరనారాయణకే బోధపడలేదు. ఇంక నేననగా ఎంతటి వాణ్ణి కాబట్టి నా యందు దయుంచి శ్రీగిరినిలయ నీకేద సాగిలపడి మొక్కుచుంటి సత్కప్రసాద నిరుణలీలచరితం లాగమ మూలకన్న మాకు అధికమిన్న అంటూ తాను వచ్చిన పనిని శంకరుణ్ణి నివేదించాడు. ఎంత భక్తిగా అడిగాడు. ఆ కోరికను శంకరుడు కరిగిపోయాడు. అసలు ఆయన భోళాశంకరుడు అడిగిన వారికి అడిగినట్టే వరాలు ఇచ్చే అభయప్రదాత. దుర్గములను సైతం ఆలోచించకుండా అనుగ్రహించే ఆ అభయకరుడు. ఇక భక్తులు విషయంలోనే చెప్పాల్సిన పనేంటి? మార్కండేయుణ్ణి చేరితీసి, నాయనా మార్కండేయ, నీవు కోరిన కోరిక ఎంతో సమంజసమైనది. నీ కోరిక నీ మూలంగా నీకే కాదు, ఈ లోకానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. నీ అభిష్టాన్ని తీర్చేవాడు ఇక్కడే ఉన్నాడు. నా చరితాన్ని నీకు స్పష్టంగా నీవు కోరిన విధంగా తెలియచేయగలవాడు నందీశ్వరుడే. కాబట్టి అతన్ని ప్రసన్నం చేసుకొని నీ కోరిక నివేదించు. నీ మనోభిష్టం తప్పక నెరవేరుతుంది అన్నాడు మహేశ్వరుడు. ఎప్పుడైతే కైలాసవాసుడు ఆ విధంగా మార్కండేయునితో చెబుతాడో వెంటనే అతడు పార్వతీ పరమేశ్వరులు వినమ్రంగా మరోసారి నమస్కరించి నందీశ్వరుని వద్దకు వస్తాడు. నందీశ్వర, నీవు శివభక్తుల్లోకెల్లా గొప్పవాడవు. ఆయన మహత్యాన్ని బాగా తెలిసినవాడువు. అది కాక పార్వతీ పరమేశ్వరులు గురించి, వారి సంతానం విఘ్నేశ్వరుడు, కుమారస్వాములు కూడా తెలియని ఎన్నో సంగతులు కూడా నీకు బాగా తెలుసు. దీనికంతటికీ శివానుగ్రహం నీ యందు ఎక్కువగా ఉండడమే కారణం. నీ కోరిక తీర్చగలిగే సమర్థుణ్ణి నువ్వే. ఆ విషయాన్ని సాక్షాత్ పరమేశ్వరుడే నాకు తెలియజేశాడు. కాబట్టి నన్ను అనుగ్రహించి శివదేవుని లీలలు, వైభవాలు, మహిమలు కులకషంగా నాకు తెలియచేసి నన్ను పావనం చేయి అంటూ నందీశ్వరుణ్ణి అర్థిస్తాడు మార్కండేయుడు. అందుకు నంది ఎంతో పొంగిపోయి, మునుకుల శ్రేష్ఠ, ఈ శివపురాణాన్ని ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో వాళ్ళకి జన్మ ఉండదు. నియమనిష్టలు రాసిన సకల సంపదలు చేకూరుతాయి. భోగమోక్షదాయకమైన శివపురాణం కాబట్టి నేను నీకు తప్పక వినిపిస్తాను నందీశ్వరుడు అంటూ ఈ విషయాన్ని సూత పౌరుకుని, శౌనకాది మహర్షులకు వివరిస్తాడు. ఇంతటి విశిష్ట మహిమాన్వితమైన శివపురాణాన్ని మీకు వినిపించే భాగ్యం కలగడం నాకు అదృష్టంగా భావిస్తున్నానంటూ కథ విషయంలోకి వస్తాడు సూతుడు. ఈ కథను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మోక్షమైనది శివపురాణం. కాబట్టి మనము ఆ నాయన శ్రద్ధగా పఠించిన, చెప్పిన, మనకి మోక్షం కలుగుతుంది. మళ్ళీ జన్మంటూ ఉండదు. మన కర్మఫలం అనేది తగ్గిపోతుంది. నేను చెప్పే ఈ శివపురాణాన్ని నా కోసం వింటున్నాను అనుకోకుండా
ఆ అమ్మవారు ఆ శివయ్య కోసమే వింటున్నాము, మేము మంచిగా మా మంచికే మేము వినగలుగుతున్నాము అని నమ్మి సాష్టాంగ నమస్కారం చేసి ఆ నాయనకి ఒక్క చెంబు నీళ్ళతో అభిషేకం చేసి హరహర శంభో శంకర మహాదేవ భోలా శంకర ఓం నమ శివాయ అని పిలిచినా కూడా నాయన అంత మన పైన కరుణ చూపుతాడు. కాబట్టి నేను చేసే ఈ వీడియో మొత్తం కూడా ఆ ఈశ్వరుడికి అంకితం అండి. నా గురించి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ నాయన మీద మీకు ప్రేమ, దయ, కరుణ అనేది ఆ నాయన పట్ల మీకున్న భక్తి ఉంటే కనుక మీరు ఆ నాయన కథ విన్నందుకైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.